So, good afternoon. Good afternoon, friends. Good afternoon to all. Sorry for the late. Actually, late ga schedule చేయడం జరిగింది. Sorry for delay. Voice okay now? Yes. Wait a second. Video కూడా వస్తుంది. Wait a second. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంకోటండి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్ఆర్బి గ్రూప్ బికి రిలేటెడ్ గా ఏదైతే సిలబస్ చదివితే ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవచ్చు అవి మాత్రమే మనం డిస్కస్ చేద్దాం విత్ ఎంసీక్యూస్ పార్ట్ కూడా. ఓకేనండి, విత్ ఎంసీక్యూస్ పార్ట్ కూడా. సో టుడే సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, షెడ్యూల్స్, వీటన్నిటి గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి మేజర్ గా భారతదేశ రాజ్యాంగం అనేటువంటిది ఏ విధంగా రూపుదిద్దారు. సో జస్ట్ వెయిట్ ఏ సెకండ్, పీపీటీ కూడా. ఎస్, పీపీటీ క్లియర్ గా కనిపిస్తుందా? ఇస్ పీపీటీ ఓకే? Yes, right. Voice also okay, clear? Okay, fine. See here. సో మనకి కాన్స్టిట్యూషన్ అనేటువంటిది 26th January 1915 అమల్లోకి వచ్చింది. అంటే ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు అంటే రాజ్యాంగాన్ని 26 January 1950 నుంచి 50 సంవత్సరం నుంచి దాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. రాజ్యాంగం రాయడం పూర్తయింది ఎప్పుడు అంటే దాన్నే అడాప్షన్ డేట్ అంటాం. అడాప్షన్ డేట్ అంటే 26th November 1949 రాజ్యాంగం రాసుకోవడం కంప్లీట్ అయిపోయింది. సో దట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక 2 months గ్యాప్ తీసుకున్నాం. ఆ గ్యాప్ ఎందుకు అంటే పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ అనేటువంటిది మనకి 1929వ సంవత్సరంలో జవహర్ లాల్ నెహ్రూ గారు డిసెంబర్ నెలలో మనకి పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ పాస్ చేసి 1930 జనవరి 26వ తారీఖు నుంచి భారతదేశం అంతా కూడా పూర్తి స్వరాజ్యం సెలబ్రేట్ చేసుకుంది. దాన్నే పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ అంటాం. ఈ రెజల్యూషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం మాత్రమే అంటే రాజ్యాంగం రాసుకోవడం పూర్తయినప్పటికీ కూడా రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసింది 26 జనవరి 1950. ఎందుకు అంటే ఈ పర్టికులర్ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ అనేటువంటిది గతంలో పాస్ చేశారు కాబట్టి దానికంటే ఒక ప్రత్యేకత ఉండాలి అని చెప్పేసి 26 జనవరి 1950 సెలెక్ట్ చేసుకోవడం జరిగింది రాజ్యాంగాన్ని అమలు చేయడానికి. మరి రాజ్యాంగాన్ని అమలు చేయడం బాగానే ఉంది, రాజ్యాంగాన్ని రాశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగంలో చాలా అంశాలు ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, తర్వాత డిపిఎస్పి ఉంటుంది, ప్రెసిడెంట్ గురించి ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్ గురించి ఉంటుంది, తర్వాత సిటిజన్షిప్ గురించి ఉంటుంది. సో ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా వివిధ దేశాల నుంచి మనం కొన్ని తీసుకోవడం జరిగిందండి. వివిధ దేశాల నుంచి అంటే అర్థం ఏంటంటే కొన్ని దేశాల నుంచి మనకు నచ్చినవి మనము కొన్ని దేశాల నుంచి మనకు నచ్చినటువంటి అంశాలన్నీ కూడా మనము బారో చేసుకోవడం జరిగింది, అంటే ఇన్స్పైర్ అవ్వడం జరిగింది అంటే మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసినట్టు కాదు. ఓకేనండి, యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోలేదు. వేరే కంట్రీలో ఇదిగో ఫలానా ఫండమెంటల్ రైట్స్ బాగున్నాయి అంటే మన దేశ ప్రజలకి అవి సూట్ అవుతాయా లేదా, సూట్ అవుతాయి అంటే అవి తీసుకొని దాంట్లో మళ్ళీ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవడం కూడా జరిగింది. సో అలాగా రూల్ ఆఫ్ లా అని చెప్పేసి, సింగిల్ సిటిజన్షిప్ అని చెప్పేసి, ఫెడరల్ ఫీచర్స్ అని చెప్పేసి, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అంటామండి ఫెడరల్ ఫీచర్స్ అని. ఓకేనండి, సో ఒక 15 minutes క్లాస్ ఎక్కువ తీసుకుంటాను. ఓకేనండి, ఎందుకంటే డిలే అవ్వడం జరిగింది కాబట్టి. ఓకే, సో సోర్సెస్ అంటే భారత రాజ్యాంగం అనేటువంటిది మనం రాసుకున్నాము, బాగానే ఉంది. ఈ రాజ్యాంగం అనేటువంటిది ఏ దేశాల నుంచి అంశాలు అనేటువంటివి మనము ఇన్స్పైర్ అయ్యాము, తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ యుఎస్ఏ నుంచి తీసుకున్నాము. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దాన్నే డిపిఎస్పి అంటాం, తెలుగులో ఆదేశిక సూత్రాలు అంటాం. వాటిని ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం?
భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఉంది. సో ఈ న్యాయ వ్యవస్థ అనేటువంటిది స్వతంత్రంగా వ్యవహరించాలని చెప్పేసి ఏ కంట్రీ నుంచి మనము ఇన్స్పైర్ అయ్యాం, ఇవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మొట్టమొదటి అంశం ఏమిటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1930, అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. మనందరికి తెలుసండి 1757 నుంచి 1857 వరకు కంపెనీ పాలన అంటాం. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం పాలించింది. తర్వాత 1858 నుంచి 1947 వరకు క్రౌన్ రూల్ అంటాం. క్రౌన్ రూల్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రిటిష్ యువరాజు లేదా యువరాణి నేరుగా భారతదేశాన్ని పరిపాలించారు. అంటే 1757 నుంచి 1947 వరకు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో బ్రిటిషర్ చేతిలో ఉన్నాము. ఆ టైం పీరియడ్ లో చాలా చట్టాలు పాస్ చేసి ఉంటారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ఎందుకు తీసుకున్నావు అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 లో మన ప్రజలకి మనకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ భారత ప్రభుత్వ చట్టం 1935లో చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. సో మొట్టమొదటి చూస్తే ఫెడరల్ స్కీమ్ అంటే తెలుగులో సమాఖ్య ప్రభుత్వం అంటామండి. సమాఖ్య ప్రభుత్వం, సమాఖ్య అంటే ఈక్వల్, ప్రభుత్వాలు ఈక్వల్ గా, అంటే కేంద్ర ప్రభుత్వముకి సమానమైనటువంటి హక్కులు ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలి. దీన్నే డివిజన్ ఆఫ్ పవర్స్, అంటే అధికారాలు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్క్లూజివ్ గా కొన్ని అధికారాలు. ఎవరి అధికారాల్లో ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు, కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోకూడదు. అంటే డెఫినెట్ గా సమాఖ్యమైనటువంటి ప్రభుత్వం అనేటువంటిది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి తీసుకోవడం జరిగింది. ఈ చట్టం కూడా బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు భారతదేశాన్ని ఉద్దేశించి చేశారు. కానీ ఆ చట్టంలో చాలా వరకు అంశాలన్నీ మనం తీసుకోవడం జరిగిందండి. అందుకే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 అనేటువంటిది భారత రాజ్యాంగం యొక్క బ్లూ ప్రింట్ అంటామండి. బ్లూ ప్రింట్ అంటాం. తెలుగులో ఏమంటారండి బ్లూ ప్రింట్ ని? ఫర్గెట్ ద నేమ్. తర్వాత ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ ఆఫీస్ ఉండాలి, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి అని మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి. అంటే మనం చూడండి బ్రిటిష్ పరిపాలించినప్పుడు ప్రావిన్సెస్ అంటాం. అంటే బ్రిటిష్ ఏ ప్రాంతాలను అయితే పరిపాలించిందో వాటిని ప్రావిన్సెస్ అంటాం. ఈ రోజు సింపుల్ గా స్టేట్స్ అంటారు, రాష్ట్రాలు. సో ప్రతి రాష్ట్రానికి కూడా గవర్నర్ ఉండాలి అని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి తీసుకున్నాం. తర్వాత ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ అనేటువంటిది కూడా మన కాన్సెప్ట్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి తీసుకున్నాం. మీరు అనుకోవచ్చు సార్ భారతదేశంలో మొట్టమొదటిసారి న్యాయ వ్యవస్థ అనేటువంటిది 1973 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం అప్పుడు ఫస్ట్ సుప్రీంకోర్టు కలకత్తాలో ఏర్పాటు చేశారు అంటారు కదా, కరెక్టే. కానీ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటారు. ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృతమైనటువంటి న్యాయ వ్యవస్థ. సమీకృత న్యాయ వ్యవస్థ అంటే మీనింగ్ ఏంటి? మనకి దేశం మొత్తం మీద అపెక్స్ కోర్టుగా సుప్రీం కోర్టు ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఉంటుంది, ప్రతి డిస్ట్రిక్ట్ కి డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది, దాని కింద ఉన్నటువంటి తాలూకా కోర్ట్స్ లెట్స్ సే సబార్డినేట్ కోర్ట్స్ అంటారు. ఇప్పుడు నీకు తాలూకా కోర్టులో కానివ్వండి, డివిజనల్ కోర్ట్స్ లో కానివ్వండి న్యాయం జరగలేదు అంటే నువ్వు డిస్ట్రిక్ట్ కోర్టుని కేసు ఫైల్ చేయొచ్చు. అక్కడ న్యాయం జరగలేదు హైకోర్టుకి వెళ్ళొచ్చు, అక్కడ న్యాయం జరగలేదు సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. అంటే ఒక న్యాయస్థానానికి మరొక న్యాయస్థానానికి లింక్ అనేటువంటిది ఉంది, అంటే ఇంటిగ్రేషన్ అనేటువంటిది ఉంది. ఒక చోట న్యాయం జరగకపోతే పై కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం మనకు ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ వ్యవస్థ అనేటువంటి పరిపాలించడం అంటే మనం ప్రతిబింబించడం జరుగుతుంది. ఓకేనండి. ఎస్, జ్యుడిషియరీని డీసెంట్రలైజ్ చేశారు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే జ్యుడిషియరీ అనేటువంటిది అట్టడుగు స్థాయికి కూడా చేరాలి అంటే అంచెలంచెల, అంటే మనకి ఈ అంచెలంచెలుగా జ్యుడిషియరీ సిస్టమ్ అనేటువంటిది ఉందన్నమాట. దేశం మొత్తానికి ఒక సుప్రీంకోర్టు ఉంది, ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంది, ప్రతి జిల్లాకి ఒక జిల్లా కోర్టు ఉంది. సో ఇలాగనమాట. ఓకేనండి. ఇంకోటి ఫ్రెండ్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నిర్భయంగా ఇక్కడ మీ యొక్క డౌట్స్ అడగవచ్చు. మీరు అడిగేటువంటి డౌట్ మొహమాట పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు కూడా మీ డౌట్ ని చూడరు అంటిల్ అన్లెస్ నేను తప్ప ఎవరు చూడలేరు. ఓకేనండి.
ఎస్, తెలుగులో చెప్తారండి. అందుకే ప్రతి పదాలు కూడా నేను తెలుగులో పలుకుతున్నాను. మళ్ళీ కూడా సమాఖ్యమైనటువంటి ప్రభుత్వము, ఫెడరల్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ అది చెప్తున్నానా లేదా? పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను ష్యూర్ గా, ప్లీజ్. సో అంటే గవర్నర్ ఉండాలి, న్యాయ వ్యవస్థ సమీకృతమైనటువంటి న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది భారతదేశంలో. అంటే ఒక కోర్టులో న్యాయం జరగకపోయినా పై కోర్టుకు వెళ్ళవచ్చు, ఆ పై కోర్టుకు కూడా వెళ్ళవచ్చు. అది తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు నిజాయితీగా నిజాయితీగా మెరిట్ ఓరియంటెడ్ అంటే ఎవరైతే మెరిట్ మార్కులు సాధిస్తారో వారికి ఆ యొక్క ఉద్యోగం ఇచ్చేటువంటి అధికారం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కు ఇచ్చారనమాట. అంటే మనకు ఒకసారి చూస్తే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిర్వహించేటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది, అది రాజ్యాంగ వ్యవస్థ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు చూసినట్టయితే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఈ చట్టం నుంచి తీసుకున్నాము, కానీ మనకి చూడండి యూపీఎస్సీ అవుతుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రతి రాష్ట్రానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏపీ అనుకున్నట్టయితే ఏపీపీఎస్సీ, లేదా తెలంగాణ అనుకున్నట్టయితే టీఎస్పీఎస్సీ. సో ఇలా ప్రతి రాష్ట్రానికి కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఓవరాల్ గా ఇండియాకి యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. అసలు ఇలాంటి బాడీస్ అనేటువంటి ఇలా ఒక వ్యవస్థలు అనేటువంటివి ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి తీసుకున్నాం. తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. భారతదేశంలో అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అత్యవసరమైనటువంటి పరిస్థితులు అంటే ఏమిటి? భారతదేశంతో వేరే దేశాలు యుద్ధం చేసే సందర్భంలో కావచ్చు, భారతదేశాన్ని ఏదైనా దేశం ఆక్రమించుకునేటువంటి టైం పీరియడ్ లో కావచ్చు, లేదంటే ఏదైనా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రావచ్చు. అంటే ఎక్కువగా హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగినా కూడా ఇలాంటి సందర్భాలు ఆర్థికంగా బాగా నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితులు, అంటే ఆర్థికంగా కుదేలేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తే ఆ సందర్భంలో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేటువంటివి మనకి రాష్ట్రపతి విధించడం జరుగుతుందండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ ఇంపోజ్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అంటే తెలుగులో అత్యవసర పరిస్థితులు అంటాం. ఈ అత్యవసర పరిస్థితులు మనకి భారత రాజ్యాంగం ప్రకారం పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయడం జరిగిందండి. పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360 వరకు. సింపుల్ గా చెప్పాలంటే ఆర్టికల్ 354, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360 మూడు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్రంలో రాజ్యాంగానికి విఘాతుకం కలిగింది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తే దాన్నే రాష్ట్రపతి పాలన అని కూడా అంటాము. రీసెంట్ గా పుదుచ్చేరిలో కూడా, అదే పాండిచేరిలో కూడా విధించడం జరిగింది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేటువంటిది కూడా ఉంటుంది. ఆర్థిక పరంగా భారతదేశం కుదేలైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి ఈ యొక్క ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించవచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఈ ఎమర్జెన్సీస్ అనేటువంటి భారత రాజ్యాంగంలో తీసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే ఈ చట్టం నుంచి. తర్వాత పరిపాలనా సౌలభ్యం కొరకు ఏ విధంగా పరిపాలించాలి ప్రజలందరినీ కూడా, సో అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 అనేటువంటిది మనకి భారత రాజ్యాంగం ఈ ఒక ప్రామాణికగా చెప్పుకోవచ్చు. బ్లూ ప్రింట్ అంటాం. తెలుగులో ఎగ్జాక్ట్ గా వర్డ్ రావట్లేదు, వీళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి ఒకసారి. బ్లూ ప్రింట్ అంటామండి. బ్లూ ప్రింట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. ఎందుకన్నారంటే ఈ భారత ప్రభుత్వ చట్టం 1935లో దాదాపుగా 395 సెక్షన్స్ ఉండేవి, 22 భాగాలు అంటే 22 పార్ట్స్ ఉండేవి, 8 షెడ్యూల్స్ ఉండేవి. యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో కూడా 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూల్స్ ఉండేవి. లేటర్ ఆన్ ఈ రోజు వరకు మీరు చూసినట్టయితే 2021 సంవత్సరం నాటికి భారత రాజ్యాంగం ప్రకారం 470+ ఆర్టికల్స్ ఉన్నాయండి. 25 పార్ట్స్ ఉంటాయి, లేదా 22 అనుకోవచ్చు. ఎందుకో కూడా చెప్తాను. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే ప్రెసెంట్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, బ్లూ ప్రింట్ అనేటువంటిది ఇప్పటి నుంచి ఎప్పటి వరకు అనేమి ఉండదండి. బ్లూ ప్రింట్ ఇస్ ఆల్వేస్ బ్లూ ప్రింట్, దట్స్ ఇట్. అంటే అసలు భారత రాజ్యాంగం రూపుదిద్దడానికి ముఖ్యమైనటువంటి భూమిక ఏది అంటే దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. రాష్ట్రపతి పాలన ఎక్కువ సార్లు పంజాబ్ లో కాదండి, ఇట్ ఈస్ మిజోరాం. దాదాపుగా 13 సార్లు విధించడం జరిగింది మిజోరాంలో. పంజాబ్ దాదాపుగా 9 సార్లు విధించడం జరిగింది. సో అర్థమవుతుందని చెప్పే పాయింట్స్
ఆర్ యూ గెటింగ్? స్లోగా చెప్పాలా? ఓకే, ఫైన్, నో ప్రాబ్లం, చెప్తాను. మనకి బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నాం? అసలు బ్రిటిష్ వాళ్ళే దాదాపుగా మన భారతదేశాన్ని ఒక 300 సంవత్సరాలు పాలించారు. దాంట్లో భాగంగా చూసుకున్నట్టయితే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి మనం ఏం తీసుకున్నామంటే, మనకి ఈ రోజు భారతదేశంలో పార్లమెంట్ ఏదైతే ఉందో, పార్లమెంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ పార్లమెంటరీ వ్యవస్థను తీసుకున్నాం. పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా అంటే మీనింగ్ ఏంటంటే, ఆర్టికల్ 14 ప్రకారం భారతదేశంలో రిచ్ అయినా పూరైనా చట్టం ముందు అందరూ సమానమే. ఆ కాన్సెప్ట్ ని రూల్ ఆఫ్ లా అంటామండి. కాన్సెప్ట్ రూల్ ఆఫ్ లా అంటాం. అంటే చట్టం ముందు అందరూ సమానమే. నువ్వు రిచ్ అయినా పూరైనా, పేదవాడైనా ధనికుడైనా, ఇట్ డజంట్ మ్యాటర్. ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, దట్స్ ఇట్. ఆ ప్రొసీజర్ ని కూడా మనము బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటే మీనింగ్ ఏంటంటే, పార్లమెంట్ లో ఒక బిల్ అనేటువంటిది ఏ విధంగా పాస్ అవుతుంది, ఆ బిల్ గురించి ఏ విధంగా చర్చించాలి అనేది బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. భారతదేశంలో సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటిది ఉందండి. భారతదేశంలో ఏక పౌరసత్వము అంటాం. ఏంటి సార్ ఈ ఏక పౌరసత్వము అంటే, నార్మల్ గా యుఎస్ఏ లాంటి దేశంలో, యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అంటే కొన్ని రాష్ట్రాలు కలిసి దేశంగా ఫామ్ అవ్వడం జరిగింది. ఇండియా అనేటువంటిది యూనియన్ ఆఫ్ ఇండియా అంటాం. ఓకేనండి, యూనియన్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే భారతదేశం అంతా ఒకటే, పరిపాలన కోసం మనం రాష్ట్రాలుగా విడిపోయాం. ఇక్కడ రాష్ట్రాలు అనేటువంటి విడిపోయిన రాష్ట్రాలు కలిసాయి. ఇక్కడ యుఎస్ఏ ఎలా ఉంటుందంటే, ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగం అంటే ఒక కాన్స్టిట్యూషన్, ఒక ఫ్లాగ్, ఓకేనండి, ఒక సిటిజన్షిప్. ఆ రాష్ట్రంలో బతికేటువంటి ఒక వ్యక్తికి ఆ రాష్ట్ర సిటిజన్షిప్ ఉంటుంది. ఓవరాల్ కంట్రీ మీద కూడా ఇంకొక సిటిజన్షిప్ ఉంటుంది. అంటే స్టేట్ సిటిజన్షిప్, ఓవరాల్ కంట్రీ సిటిజన్షిప్. అందుకని డ్యూయల్ సిటిజన్షిప్ అంటాం. కానీ భారతదేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా? రాజ్యాంగం ప్రకారం మనందరికీ కూడా, మనం ఏ రాష్ట్రానికి చెందిన వారమైనా అనవసరం, దేశం మొత్తం మీద కూడా ఒకే సిటిజన్షిప్ ఉంటుంది. సో అది మాత్రమే మనం ఫాలో అవడం జరుగుతుంది. కానీ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ తీసుకోవడం జరుగుతుంది. క్యాబినెట్ సిస్టమ్. ఓకే, క్యాబినెట్ సిస్టమ్ అంటే ఏంటి? మంత్రివర్గం. అంటే పరిపాలనలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, దాంతో పాటుగా కొంతమంది మంత్రులు ఉంటారు. సో వాళ్ళు పాలసీస్ అనేటువంటివి ప్రభుత్వాన్ని రన్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఉండాలంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పిఎం ఉండాల్సిందే. సో ప్రభుత్వం పడిపోయిందంటే మీనింగ్ ఏంటి? ఎంపీలందరూ రాజీనామా చేయాలని మీనింగ్ కాదండి. ఇది వీళ్ళు పడిపోయారండి, అంటే వీళ్ళ పదవులు కోల్పోయారండి. ఓకేనండి, క్యాబినెట్ సిస్టమ్ అంటే మంత్రివర్గం. ప్రెరోగేటివ్ రిట్స్ అంటే స్పెషల్ రిట్స్ అన్నమాట. ఏంటి స్పెషల్ రిట్స్? మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అంటే ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కుల్లో మనకు ఏదైనా సరిగా వర్తించట్లేదు అంటే, మనకు డిస్క్రిమినేషన్ జరుగుతుంది, మనకు సమానంగా చూడట్లేదు, మనకు అవమానం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మనం కోర్టుకు వెళ్ళినట్లయితే, కోర్టు అనేటువంటిది మనకి కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తుంది. అంటే ఆ యొక్క హక్కులని కాపాడుకోవడం కోసం ఆర్డర్స్ పాస్ చేస్తుంది. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ బైకామరలిజం. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే పార్లమెంట్ కి ఉండేటువంటి కొన్ని స్పెషల్ అడ్వాంటేజెస్ పార్లమెంట్ కి ఇవ్వడం జరిగిందండి. ఆ కాన్సెప్ట్ బ్రిటన్ నుంచి తీసుకోవడం. మరి బైకామరలిజం అంటే మీనింగ్ ఏంటంటే, ఏ లెజిస్లేచర్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ హౌసెస్. ఏ లెజిస్లేచర్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ హౌసెస్. లెట్స్ టేక్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. పార్లమెంట్ అనేటువంటిది లోక్సభ ప్లస్ రాజ్యసభ, రెండు హౌసెస్ ఉన్నాయి కదా. సో పార్లమెంటరీ సిస్టమ్ అనేటువంటి భారతదేశంలో బైకామరలిజం ఫాలో అవుతున్నాము. బై అంటే టూ, క్యామరలిజం అంటే హౌసెస్. లెజిస్లేచర్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ హౌసెస్ ఇస్ నథింగ్ బట్ బైకామరలిజం. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా బైకామరలిజమే ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ శాసన శాఖ అనేటువంటిది రెండు హౌసెస్ ఉంటాయి, ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇలా రెండు ఉన్నట్టయితే అన్ని రాష్ట్రాలకి ఇలా లేవండి. ఆ రాష్ట్రం ఇష్టం అనమాట, పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు. అక్కడ క్వశ్చన్ అడిగారండి సార్, కొంతమందికి టూ సిటిజన్షిప్స్ ఉంటాయి, లైక్ అక్కినేని అఖిల్ బార్న్ ఇన్ యుఎస్ఏ అండ్ సిటిజన్షిప్ ఇండియాలో ఉందండి. మీరు ఎక్కడైనా పుట్టినా అనవసరం అండి. మీరు ఎక్కడ పుట్టారు అది పక్కన పెడితే, మీ తల్లిదండ్రులు పుట్టే సమయానికి మీ తల్లిదండ్రులు ఎవరో ఒకరు భారతదేశ పౌరులు అయితే మీకు కూడా ఇండియన్ పౌరసత్వం వస్తుంది. అంతే, సింపుల్. రాహుల్ గాంధీ కూడా భారతదేశంలో పుట్టలేదు, శశి థరూర్ కూడా భారతదేశంలో పుట్టలేదు, తర్వాత విశ్వనాథ్ ఆనంద్ చెస్ ఛాంపియన్, ఆయన భారతదేశంలో పుట్టలేదు.
కానీ పుట్టే సమయానికి ఆయన యొక్క తల్లిదండ్రులు భారతదేశ పౌరులు కాబట్టి వాళ్ళకి పౌరసత్వం అనేటువంటిది ఇండియాలో వస్తుంది అన్నమాట. దాని గురించి బ్లూ ప్రింట్ అంటే తెలుగులో నకలు అన్నారండి. ఎగ్జాక్ట్లీ ఆ వర్డ్ పలకడం దాకా నాకు కుదరలేదు. Voice, is it clear now? Voice okay నండి ఇప్పుడు? Is it fine? Okay, fine. Clear. Nice. సో అదండి. నెక్స్ట్ యుఎస్ఏ అంటే అమెరికా రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నాం? అమెరికా రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నాం? మనకి ఓవరాల్ గా ఈ సోర్సెస్ అనేటువంటివి 11 దేశాల నుంచి తీసుకున్నామండి. మేజర్ గా తీసుకున్నటువంటి కంట్రీస్ కానివ్వండి ఏంటంటే మనము బ్రిటన్, యుఎస్ఏ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ 3 డాక్యుమెంట్స్, ఈ 3 సోర్సెస్ ఇంపార్టెంట్. మనకి ఎక్కువ ప్రొవిజన్స్ తీసుకున్నాం. చూడండి, అమెరికా నుంచి ఏం తీసుకున్నాము? ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల్ని అమెరికా నుంచి తీసుకున్నాము. తర్వాత ఇండిపెండెన్సీ ఆఫ్ జ్యుడిషియరీ అంటే మీనింగ్ ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి న్యాయస్థానాలు చాలా స్వతంత్రంగా వ్యవహరించాలి. ఎవరు ప్రలోభ పెట్టినా కూడా వారికి లొంగకూడదు. ఓకేనండి, ఎవరు ప్రలోభ పెట్టినా కూడా వారికి లొంగకూడదు అన్నట్టుగా ఆ కాన్సెప్ట్ అమెరికా నుంచి తీసుకున్నాం. జ్యుడిషియల్ రివ్యూ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్స్ కానీ చట్టాలు చేస్తాయి. దే డూ లాస్, చట్టాలు చేస్తాయి. లా అన్న యాక్ట్ అన్న ఒకటే, చట్టాలు చేస్తాయి. ఈ చట్టాలు రాజ్యాంగాన్ని ఎక్కడో పాయింట్ ఆఫ్ వ్యూలో ఉల్లంఘిస్తున్నాయి. అంటే కాన్స్టిట్యూషన్ కి ఎగెనిస్ట్ గా కొన్ని చట్టాలు చేశారనుకోండి, మరి ఆ చట్టాలు తప్ప కరెక్ట్ గా చెప్పగలిగేది ఎవరు? కోర్టులు, అంటే సుప్రీం కోర్టు అనమాట. ఎలా చెప్తుంది? యాజ్ ఎ పార్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఇదొక పాయింట్. తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పులనే, లేదంటే హైకోర్టు ఏదైనా తీర్పు ఇచ్చింది అనుకోండి, ఆ తీర్పుని మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేయడం కోసం మళ్ళీ ఒకసారి స్టడీ చేస్తుంది అనమాట జ్యుడిషియల్ రివ్యూ ప్రకారం. ఇలా చాలా సార్లు జరుగుతుంది. మనకి 2018లో శబరిమల ఆలయంలోకి ఉమెన్స్ ఎంటర్ అవ్వనివ్వాలి, ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదని సుప్రీంకోర్టే చెప్పింది. 5 జడ్జెస్ బెంచ్, 5 జడ్జిల ధర్మాసనం అంటాం, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం. సో ఇదే 5 జడ్జిల ధర్మాసనం ఏం చెప్పింది? ఉమెన్స్ అనేటువంటి వారిని ఎంటర్ అవ్వనివ్వాలి. మళ్ళీ రీసెంట్ గా ఏం చేశారు? యాజ్ ఏ పార్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఒక 11 మంది జడ్జిల ధర్మాసనంతో ఉమెన్స్ కి రిలేటెడ్ గా ఉండేటువంటి కేసెస్ అన్ని కూడా దీనికి షిఫ్ట్ చేశారనమాట. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్నే మళ్ళీ ఒకసారి టేకప్ చేసి, అంటే ఇంతకు ముందు ఏమైనా తప్పుడుగా తీర్పులు ఇచ్చామా అన్నట్టుగా చెక్ చేసుకుంటారు అనమాట వాళ్ళు కూడా. అంటే జ్యుడిషియల్ లో కూడా అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతుంటాయి. తర్వాత ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే సింపుల్ గా రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్, అంటే భారతదేశంలో రాష్ట్రపతిని ఏ విధంగా రిమూవ్ చేస్తారు అనేది కూడా రాజ్యాంగం నుంచి, అంటే యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల్ని రిమూవ్ చేసే విధానం కూడా తీసుకున్నాం. ఉపరాష్ట్రపతి యొక్క పదవి అనేటువంటిది కూడా మనము అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ప్రియాంబుల్ అండి. ఇది ప్రియాంబుల్ డైరెక్ట్ గా కాదు, కాన్సెప్ట్ ఆఫ్ ప్రియాంబుల్. ఏంటి సార్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రియాంబుల్ కి ప్రియాంబుల్ కి డిఫరెన్స్ అంటే? కాన్సెప్ట్ ఆఫ్ ప్రియాంబుల్ అంటే రాజ్యాంగానికి ఒక పీఠిక ఉండాలి, అంటే ప్రిఫేస్ ఉండాలి అని పెట్టుకోవడం. కాన్సెప్ట్ ఆఫ్ ప్రియాంబుల్ అంటే, ప్రియాంబుల్ అన్నాం అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు రాసుకునేది మనం రాసుకుంటే కాపీ చేసినట్టే కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో ఇఫ్ సమ్ వన్ వేర్ రెడ్ షర్ట్, నేను కూడా అదే వేసుకుంటే కాపీ చేసినట్టు. సో అలా కాకుండా నేను కూడా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్ట్ వేసుకుంటే ఐ జస్ట్ ఇన్స్పైర్డ్ ద వే ఆఫ్ డ్రెస్సింగ్. ఇది కూడా కాన్సెప్ట్ ఆఫ్ ప్రియాంబుల్ మనం తీసుకోవడం జరిగింది. సో యుఎస్ఏ నుంచి ఏమేమి తీసుకున్నాం అర్థమైందా? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. యుఎస్ఏ నుంచి ఏమేమి తీసుకున్నామో క్లియర్ గా అర్థమైందా అండి? నెక్స్ట్ ఐర్లాండ్ అనేటువంటి దేశం నుంచి ఏం తీసుకున్నామంటే వెరీ 3 పాయింట్స్ అండి. ఒకటి డిపిఎస్పి, వీటినే ఆదేశిక సూత్రాలు
ఆదేశిక సూత్రాలు అంట. ఆదేశిక సూత్రాలు. తర్వాత అంటే ప్రభుత్వం అనేటువంటిది ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలి అని కొన్ని సూత్రాలు, కొన్ని ఫార్ములాస్ లేదా ఇన్స్ట్రక్షన్స్ రాజ్యాంగము గవర్నమెంట్ కు ఇచ్చిందనమాట. దాన్నే డిపిఎస్పీస్ అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. తర్వాత నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. మనకి రాజ్యసభ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. ఈ రాజ్యసభకి 250 మంది సభ్యులు ఉండాలి మాక్సిమం స్ట్రెంత్. వీటిల్లో 12 మందిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయొచ్చు. నిష్ణాతుల్ని, అంటే పబ్లిక్ అఫైర్స్ కానివ్వండి, ప్రజా సంబంధాల వ్యక్తులు, స్పోర్ట్స్ అంటే ఆర్ట్స్ స్ట్రీమ్ నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ ని నామినేట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే వారి యొక్క నాలెడ్జ్ ని కూడా చట్టాలు చేసేటువంటి అంశంలో రికగ్నైజ్ చేయడం కోసం. ఇది ఒక పాయింట్. నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ ఎంతమందిని అంటే 12 మందిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయగలుగుతారు. తర్వాత రాష్ట్రపతిని ఏ విధంగా ఎలక్ట్ చేసుకోవాలి, రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి విధానం కూడా ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. క్లియర్? క్లియర్? నెక్స్ట్ కెనడా నుంచి ఏం తీసుకున్నాం? మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫెడరల్ స్ట్రక్చర్ అని తీసుకున్నాం. బానే ఉంది. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలకి సమానమైనటువంటి అధికారాలు ఉండాలి. ఎవరి అధికారంలో వాళ్ళు మాత్రమే ఉండాలి. ఎవరి విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు. ఎస్, బాగానే ఉంది. సో సమానమైన అంటే డివిజన్ ఆఫ్ పవర్స్ అనేటువంటి ఉంది. అంటే కేంద్రానికి సంబంధించిన కేంద్ర అధికారాలు ఉంటాయి, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి ఉంటాయి. ఎవరి విషయంలో ఎవరు జోక్యం చేసుకోవాలి. ఎస్, కెనడాలో కూడా అలాగే ఉంటుంది. కానీ ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్, సమాఖ్యమైనటువంటి ప్రభుత్వమే. కానీ ఎండ్ ఆఫ్ ద డే విచ్ గవర్నమెంట్ ఈస్ మోర్ పవర్ఫుల్, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంటే. ఈ రోజుకి కూడా ఇండియాలో ఇదే ఫాలో అవుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ స్టేట్ గవర్నమెంట్. ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఇది కెనడా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యూరీ పవర్స్ ఇన్ ద సెంటర్ అంటే స్థానిక అధికారాలు కేంద్రం పరిధిలో ఉంటాయి. స్థానిక అధికారాలు అంటే ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ జాతీయం అంటే భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ గురించి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుంది అనుకోండి. ఆ పనులని రాష్ట్రాలు ఆపకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో లాంచింగ్ స్టేషన్ ఉంది, ఇస్రో లాంచింగ్ స్టేషన్, శాటిలైట్ లాంచింగ్ స్టేషన్. ఇప్పుడు శాటిలైట్స్ అనేటువంటివి కేవలం ఏపీ కోసమే పంపించారు కదా. దేశ భద్రత కోసం, దేశ ఐక్యత అంటే దేశానికి సంబంధించినటువంటి నేషనల్ ఇంపార్టెన్స్ అనొచ్చు, నేషనల్ ఇంపార్టెన్స్ కోసం పంపిస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు దగ్గర ఉన్నటువంటి శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీరు పంపించడానికి వీల్లేదు, మా పర్మిషన్ ఉండాలి, ఎందుకంటే దట్ ఈస్ శ్రీహరికోట ఈస్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒప్పుకుంటారు. సో అలాంటి అవసరాలు ఉన్నప్పుడు రెసిడ్యూరీ పవర్స్ అనేటువంటి కేంద్ర పరిధిలో ఉండాలి. కాబట్టి ముందుగా రెసిడ్యూరీ పవర్స్ అన్ని కూడా కేంద్ర పరిధిలోకి తీసుకోవడం జరిగింది రాజ్యాంగ రాసినప్పుడు. తర్వాత ప్రతి రాష్ట్రానికి కూడా గవర్నర్స్ ని అపాయింట్ చేసేటువంటి విధానము తీసుకోవడం జరిగిందండి. ఎవరు అపాయింట్ చేస్తారు? కేంద్రం అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ద గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్. ప్రతి రాష్ట్రానికి కూడా గవర్నర్స్ ని అపాయింట్ చేస్తారు. ఆ చేసేటువంటి విధానం కూడా మనము కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. రాష్ట్రపతికి ఏవైనా న్యాయపరమైనటువంటి అంశాల్లో సలహాలు కావాలంటే అటార్నీ జనరల్ ద్వారా అంటే ఈయన మీడియేటర్ ద్వారా సుప్రీం కోర్ట్ ని కన్సల్ట్ అవుతాడు. ఇప్పుడు సుప్రీం కోర్టు సలహాలు ఇస్తుంది. మరి ఈ ఇచ్చిన సలహాలు కంపల్సరీగా రాష్ట్రపతి పాటించాలంటే పాటించక్కర్లేదన్నమాట. సో సలహాలు ఇవ్వడం అనేటువంటిది సుప్రీంకోర్టు బాధ్యత. రాష్ట్రపతి కావాల్సినప్పుడు అది పాటించాలా లేదా అని చెప్పేసి రాష్ట్రపతి నిర్ణయించుకుంటాడు అనమాట. సో ఖచ్చితంగా పాటించాలని రూల్ లేదు. అది కెనడా నుంచి తీసుకున్నటువంటి అంశం. ఓకేనా అండి? నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాం చూడండి. ఇప్పటి వరకు మనకు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు ఆస్ట్రేలియా నుంచి కూడా తీసుకున్నామా అని.
లిటరల్ గా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఒక ప్రొవిజన్ తీసుకోవడం జరిగింది, 2 ప్రొవిజన్స్ తీసుకోవడం జరిగింది. అవి కూడా చూద్దాం ఒకసారి. ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నామంటే కాంక్రెంట్ లిస్ట్. ఏంటి అసలు ఇది కాంక్రెంట్ లిస్ట్ అంటే? ఇందాకే చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ కి కొన్ని పవర్స్, స్టేట్ గవర్నమెంట్ కొన్ని పవర్స్ అంటాం. అందుకే దీన్ని యూనియన్ లిస్ట్ అంటాం, దీన్ని స్టేట్ లిస్ట్ అంటాం. ఈ లిస్ట్ లో ఉండేటువంటి సబ్జెక్టుల పైన కేంద్రం మాత్రమే చట్టాలు చేయాలి. రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి దీన్ని స్టేట్ లిస్ట్ లో ఉండేటువంటి చట్టాలకి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయాలి. ఈ రెండు కూడా చేయగలిగేటువంటి లిస్ట్ ఏమిటి అంటే కాంక్రెంట్ లిస్ట్ అంటాం. అంటే అటు కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాలు చేయొచ్చు. అసలు బఫెలో సింబల్ భలే వచ్చిందండి. సార్ ఐఎమ్ ఏ వెరీ గుడ్ పెయింటర్. అనుకోకుండా కొన్ని జరిగిపోతుండే అద్భుతాలు చూస్తూ ఉండాలి, అంతే, మనం ఏం చేయలేదు. లెట్స్ సీ, దీన్ని కొంచెం డిజైన్ చేద్దాం. ఎస్ ఫైన్. సి తర్వాత భారతదేశం వెలుపల అంటే విత్ ఇన్ ద కంట్రీ వ్యాపార వాణిజ్యాలు అనేటువంటి ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ ఏ విధంగా అయ్యాలి వ్యాపారానికి. తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా తయారు చేసుకోవాలి, అది కూడా మనం ఆస్ట్రేలియా నుంచే తీసుకున్నాం. అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, భారతదేశం లోపలే వ్యాపారం అనేటువంటిది ఎలా చేసుకోవాలి, రాష్ట్రాల మధ్య కానివ్వండి, కేంద్ర రాష్ట్రాల మధ్య కానివ్వండి, ట్రేడ్ అనేటువంటిది ఏ విధంగా జరగాలని చెప్పేసి. అండ్ ఇంటర్కోర్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండి, ఇది పాయింట్. తర్వాత జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌస్ ఆఫ్ పార్లమెంట్. మనకి ఎప్పుడైనా చూడండి, ఒక బిల్ అనేటువంటిది పాస్ అవ్వాలి అంటే లోక్సభ పాస్ చేయాలి అండ్ రాజ్యసభ పాస్ చేయాలి. ఏది ఆర్డినరీ బిల్స్ విషయంలో అయితే ఓకేనండి. ఆర్డినరీ బిల్స్ ఒక మనీ బిల్ విషయంలో తప్ప, ఆర్డినరీ బిల్ అయినా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అయినా 2 హౌసెస్ పాస్ చేయాలి. లెట్స్ సే ఆర్డినరీ బిల్. ఆర్డినరీ బిల్ అనేది లోక్సభ పాస్ చేసింది కానీ రాజ్యసభ పాస్ చేయట్లేదు. ఆర్డినరీ బిల్ అనేటువంటిది 6 months లోపు ఒక హౌస్ పాస్ చేసిన తర్వాత కూడా 6 months లోపు ఇంకొక హౌస్ పాస్ చేయలేదు అంటే అప్పుడు ఆ ఆర్డినరీ బిల్ అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఎందుకు జరుగుతుంది? ఒక హౌస్ ఓకే చెప్తుంది, మరొక హౌస్ నో చెప్తుంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కదా. అందుకని చెప్పేసి రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వీరిద్దరిని కలిసి కూర్చొని మాట్లాడుకోండి. అందుకే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటాం. ఆ కాన్సెప్ట్ ని ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. తర్వాత జర్మనీ నుంచి ఏం తీసుకున్నామంటే నేను ఇందాక చెప్పాను, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి తీసుకున్నాము అన్నా కదా. ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి తీసుకున్నాం 3 రకాలుగా. ఆ 3 రకాలలో ఫస్ట్ రకం ఏంటి? నేషనల్ ఎమర్జెన్సీ. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మనకి ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేసేటువంటి అధికారం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే జర్మనీ నుంచి తీసుకున్నాం. అన్ని ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయొచ్చు అంటే చేయలేము, ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 and 21. ఈ 2 ఆర్టికల్స్ తప్ప మిగతా అన్ని ఫండమెంటల్ రైట్స్ కూడా సస్పెండ్ చేయొచ్చు అంటే ఏంటి? టెంపరీగా క్యాన్సిల్ చేయొచ్చు అన్నమాట. క్లాస్ టైం టేబుల్ మీకు అడ్డా స్టోర్స్ లో ఈ ఆర్ఆర్పి గ్రూప్ డి అని టైప్ చేస్తే తెలుగులో అక్కడ ఉంటుందండి, క్లిక్ ఫర్ ద స్టడీ ప్లాన్ అని. సో దాంట్లో ఉంటుంది కదా, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అక్కడ డౌట్ అడిగారు సార్, 20 మరియు 21 దేనికి రద్దు చేయరు, క్యాన్సిల్ చేయరు, సస్పెండ్ చేయరు అంటే ఫండమెంటల్ రైట్స్ టాపిక్ చెప్పేప్పుడు చెప్తారు. సోవియట్ కాన్స్టిట్యూషన్ లేదా యుఎస్ఎస్ఆర్ లేదా ప్రెసెంట్ డే రష్యా అన్నమాట. రష్యా నుంచి ఏం తీసుకున్నాం? 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక హక్కులు రష్యా నుంచి, ప్రాథమిక విధులు యుఎస్ఏ నుంచి, ప్రాథమిక హక్కులు యుఎస్ఏ నుంచి,
ప్రాథమిక విధులు రష్యా నుంచి తీసుకున్నాం, బాగానే ఉంది. అంటే వ్యక్తికి హక్కులు మాత్రమే కాదు బాధ్యతలు కూడా, అంటే విధులు కూడా ఉండాలి అని చెప్పేసి రష్యా రాజ్యాంగం నుంచి మనం ఒక 10 ఫండమెంటల్ డ్యూటీస్ ని తీసుకోవడం జరిగింది. కానీ ప్రెసెంట్ డే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అంటే 2002 సంవత్సరంలో మనము 11వ ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేసుకున్నాం. అసలు ఫండమెంటల్ డ్యూటీస్ ఎప్పుడు తీసుకున్నామంటే 42వసారి రాజ్యాంగాన్ని సవరణ చేస్తూ 1976 సంవత్సరంలో స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు 10 ఫండమెంటల్ డ్యూటీస్ ని భారత రాజ్యాంగం తీసుకుంది రష్యా నుంచి. తర్వాత మనకి ప్రియాంబుల్ ఉంటుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ ప్రియాంబుల్ ఉంటుంది. ఆ ప్రియాంబుల్లో జస్టిస్ అనేటువంటి వర్డ్ రాసి ఉంటుంది. జస్టిస్ బ్రాకెట్ లో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ అని ఉంటుంది. ఈ కాన్సెప్ట్ జస్టిస్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనము ఆ రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. జస్టిస్ అంటే న్యాయం అనేటువంటిది సామాజికంగాను, ఆర్థికంగాను, రాజకీయ పరమైనటువంటి న్యాయం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వంలో, అంటే ప్రతి ఒక్కరికి కూడా దేశంలో ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ పరమైనటువంటి న్యాయం జరగాలి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొని మనం ప్రియాంబుల్ పెట్టుకున్నాం. దట్ ఈస్ ఫ్రమ్ రష్యా. లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీ దేనికి సంబంధించింది అంటే తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డలకి 14 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి బిడ్డలకి విద్యా బుద్ధులు నేర్పించేటువంటి అవకాశం కల్పించాలి. సో అందరికీ, అంటే ప్రతి పేరెంట్ కూడా లేదా గార్డియన్ ఆ పిల్లలకి చదువుకునేటువంటి అవకాశాలు కల్పించాలి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. ఫ్రెంచ్ నుంచి ఏం తీసుకున్నామంటే 2 పాయింట్స్ అండి. ఒకటి మనకి సేమ్ ప్రియాంబుల్లో రిపబ్లిక్ అనేటువంటి వర్డ్ ఉంటుంది. ప్రియాంబుల్లో 5 వర్డ్స్ ఉంటాయి. ఒకటి సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అనేటువంటి వర్డ్. రిపబ్లిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్టెడ్ పర్సన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. అంటే భారతదేశానికి అధినేత ఎవరు అంటే ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. భారతదేశానికి అంటే దేశాధినేత ఎవరు అంటే ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అని చెప్పాలి. అందుకే ఇండియా ఇస్ ఏ రిపబ్లిక్ కంట్రీ అంట. దట్టు ఎవరి దగ్గరైనా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ మీద ఉంటుందండి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఎందుకు ఉంటుంది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే దేశాధినేతని ఎన్నుకోబడడం జరుగుతుంది కాబట్టి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలక్టెడే కదా, డైరెక్ట్ ఎలక్టెడా ఇండైరెక్ట్ ఎలక్టెడా పాయింట్ కాదు ఇక్కడ, ఎలక్టెడ్ ఆర్ నాట్, దట్స్ ఇట్. తర్వాత ప్రియాంబుల్లో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. లిబర్టీ అంటే స్వేచ్ఛ, సమానత్వం, అదేవిధంగా సహోదర భావం అంటామండి. ఫ్రాటర్నిటీ అంటే సహోదర భావం. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ప్రియాంబుల్లో తీసుకోవడం జరిగింది ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి. తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి ఏం తీసుకున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సౌత్ ఆఫ్రికా నుంచి ఏం తీసుకున్నాం అంటే 2 పాయింట్లు. ఆర్టికల్ 368 ప్రకారం, ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించేటువంటి అంశం తీసుకున్నాం. అంటే ఈ రాజ్యాంగాన్ని సవరించుకోవడం ఎలా అంటే సింపుల్ గా 368 ప్రకారం సవరించుకోవచ్చు అన్నాం. అసలు ఈ సవరణ అనేటువంటి ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఆబ్వియస్లీ సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. అంటే సౌత్ ఆఫ్రికా నుంచి మనం ఏమేమి తీసుకున్నామండి? ఒకటి, మన భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా చేంజెస్ చేసుకోవచ్చు, అదొక ఫస్ట్ పాయింట్. తర్వాత రాజ్యసభ మెంబర్స్ ని ఏ విధంగా ఎలక్షన్ పెట్టుకొని ఎన్నుకోవాలి. ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ అన్నమాట. ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అన్న ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ ఒకటి. సో రాజ్యసభ మెంబర్స్ ఏ విధంగా ఎన్నుకోవాలి, ఆ ప్రొసీజర్ కూడా సౌత్ ఆఫ్రికా నుంచే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్ గా, లాస్ట్ అండ్ ఫైనల్ గా జపాన్ నుంచి ఏం తీసుకున్నాము, ఇది ఇంపార్టెంట్. జపాన్ నుంచి ఏం తీసుకున్నాము అంటే సో ఫ్రెండ్స్, ఎవరైతే క్లాస్ లేట్ గా జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి రికార్డెడ్ వీడియో అవైలబుల్ అవుతుంది, అది మీరు చూడొచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ జపాన్ రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నామంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఒక చట్టం ద్వారా ఏదైతే పద్ధతి ఉందో మనం ఆ పద్ధతిని ఏర్పరచుకున్నామో దాన్ని ఫాలో అవుతాం అంతే. భారతదేశంలో నువ్వు ఏదైనా ఒక క్రైమ్ చేసావంటే ఎలా డిసైడ్ చేస్తారు? నువ్వు చెప్తే ఎస్ నువ్వు చేసావంటే నువ్వు చేసిన తప్పని ఎలా చెప్పగలుగుతారు? నువ్వు చేసిన పని రైటా రాంగా అని చెప్పగలిగేది చట్టం, లా.
ఎందుకు సార్ అంటే చట్టాన్ని మనం వయలేట్ చేస్తే అది నేరం కిందికి వస్తుంది. చట్టాన్ని వయలేట్ చేయకుండా మనం ఏం చేసినా సరే మనం పర్ఫెక్ట్. అర్థమైందండి కాన్సెప్ట్? చట్టాన్ని గౌరవించినన్ని రోజులు కూడా మనము నేరస్తులం కాదు. చట్టాన్ని ఉల్లంఘిస్తేనే నేరం అనమాట భారతదేశంలో. ఇఫ్ యూ వయలేట్ ద లా దెన్ ఓన్లీ యు ఆర్ ఏ క్రిమినల్ ఆర్ రాంగ్ పర్సన్. చట్టాన్ని ఉల్లంఘించకుండా ఏ పనైనా చేయవచ్చు. క్లియర్ ఎక్కడి వరకు? షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు చెప్పడానికి టైం సరిపోదు, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ ఉంది కాబట్టి. అది నేనే టైం అడ్జస్ట్ చేసుకుని చెప్తానండి మిగతా క్లాసెస్. సో అందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఖచ్చితంగా. క్లాస్ ఎలా ఉంది? టుడే చాలా అంటే ఒక 15 minutes డిలే అయింది. సారీ ఫర్ ఇంటరప్షన్. మీన్ రేపటి నుంచి పక్కాగా టైం క్లాస్ కి స్టార్ట్ అవుతుంది పక్కాగా. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఎస్ చెప్పండి వానిక, వాట్స్ యువర్ డౌట్? పీడిఎఫ్ అనేటువంటిది మీకు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే అకౌంట్ ఈ యొక్క లాగిన్ అకౌంట్ ఉంటుందో దాంట్లోనే సాఫ్ట్ కాపీ నేను చెప్పినటువంటి పీడిఎఫ్ వస్తుందండి అక్కడ. ఫీడ్బ్యాక్ ఇవ్వండి తప్పకుండా ప్లీజ్. లెవెన్త్ వన్ మళ్ళీ చెప్పమంటారు, జపాన్ నుంచి తీసుకున్నది. లెవెన్త్ వన్ మళ్ళీ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఎవరి దగ్గరైనా ఒక 50,000 రూపాయలు అప్పు తీసుకున్నారు అనుకోండి. 50,000 రూపీస్ అప్పు తీసుకున్నారు లోన్ గా. తీసుకుంటే ఆ వ్యక్తి మీ చేత ప్రామిసరీ నోట్ రాయిస్తాడు. ప్రామిసరీ నోట్, బాండ్ అంటాం. మన పేరెంట్స్ అప్పుడప్పుడు అప్పులు చేస్తూ ఉంటారు అవసరాల కోసం. ఈ బాండ్ పేపర్ లో ఇదిగో వెంకీ అనేటువంటి నేను నా యొక్క ఫ్యామిలీ ఖర్చుల కోసం 50,000 రూపీస్ తీసుకున్నాను. 1 రూపీ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1 రూపీస్ అని చెప్పేసి ఇక్కడ రాసి, ఇక్కడ ఒక స్టాంపు అంటే స్టాంపు బిల్ అనమాట, రెవెన్యూ స్టాంప్. దాని మీద సంతకం చేసి ఇక్కడ ష్యూరిటీ సంతకం, సాక్షి సంతకాలను పెట్టి ఇచ్చేస్తాం. ఇప్పుడు చట్టబద్ధంగా ఆ వ్యక్తి దగ్గర నేను 50,000 తీసుకున్నాను. ఫస్ట్ థింగ్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇలా రాసిచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటి? చట్టబద్ధంగా ఒక వ్యక్తి దగ్గర నేను 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఈ అప్పు అనేటువంటిది ఇంట్రెస్ట్ తో సహా విత్ ఇన్ 3 ఇయర్స్ ఇవ్వాలి. ఒకవేళ 3 ఇయర్స్ లోపు ఇవ్వలేదు అంటే ఆ వచ్చిన ఈ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ 50,000 రూపాయలు అసలు, ఒక 15,000 రూపాయలు వడ్డీ. 3 ఇయర్స్ లోపు వడ్డీ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే, ఈ 65,000 రూపాయలు 3 సంవత్సరాలకు తిరిగి ఇవ్వాలి. ఇవ్వలేదు అంటే ఈ 65,000 రూపాయల్ని మళ్ళీ బాండ్ రాసి ఇవ్వాలి ఇంకో 3 ఇయర్స్ కి. దురదృష్టవశాత్తు ఇచ్చినోడు చచ్చిపోయాడు అనుకోండి, జరగదు బట్ లెట్స్ సే ఇట్ హ్యాపెన్, ఇచ్చినటువంటి వ్యక్తి చనిపోయాడు అనుకోండి, లేదా 3 ఇయర్స్ తర్వాత కూడా ఇదే బాండ్ ఉంది, ఇంకొక బాండ్ రాసి ఇవ్వలేదు, కానీ 50,000 రూపాయలు తీసుకున్నటువంటి బాండ్ అలాగే ఉంది. 3 ఇయర్స్ క్రాస్ అయిపోయింది. 3 ఇయర్స్ క్రాస్ అయిపోయిన తర్వాత చట్టం ఏం చెప్తుందంటే ఈ బాండ్ చెల్లదు, ఇంకా నువ్వు పే చేయక్కర్లేదు, వాడు నేను అడిగే అధికారం కూడా లేదు, ఇది చట్టం చెప్తుంది. కానీ జస్టిస్ ఏం చెప్తుంది? జస్టిసిబుల్ గా నువ్వు ఆలోచిస్తే నువ్వు వాడికి డబ్బులు ఇవ్వాలా లేదా? చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో సాంగ్ ఉంది కదా. సో దెర్ ఈస్ ఎ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ జస్టిస్ అండ్ లా. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అసలు గ్రూప్ డి కి చాలా బేసిక్స్ అయితే సరిపోతుందండి. అర్థమైందండి? చట్టానికి న్యాయానికి డిఫరెన్స్ ఏంటంటే బాండ్ పేపర్ ఉన్న రోజులు డబ్బులు కట్టాలి, బాండ్ పేపర్ ఎక్స్పైర్ అయితే నువ్వు డబ్బులు కట్టక్కర్లేదు, చట్టం అదే చెప్తుంది. కానీ న్యాయంగా నువ్వు ఇవ్వాలి కదా. సో భారతదేశంలో మనము చట్టాన్ని ఫాలో అవుతాం, ఏదైతే చట్టాలు చేసుకున్నామో ఆ చట్టాలని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం, దాని ప్రకారం ఫాలో అవుతాం అనమాట.
ఇస్ ఇట్ క్లియర్? ఫీడ్బ్యాక్ ఇవ్వండి తప్పకుండా.